దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలైతేమి, జరిగిపోయిన ఎన్నికలైతేమి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అయితేమి, తెలంగాణ రాష్ట్రంలో అయితేమి, ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎంపీ ఎన్నికలే కాకుండా ఒక అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగినాయి. కాబట్టి ఎప్పుడూ జరగని విధంగా గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇంత ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు ఎప్పుడు జరగలేదు. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో 3 పీకేల పాత్ర ప్రధానమైన పాత్ర అని చెప్పవచ్చు. ఒకరు ప్రశాంత్ కిషోర్, ఒకరు పవన్ కళ్యాణ్, ఒకరు పసుపు కుంకుమ. ఈ పసుపు కుంకుమ వలన ఎవరికి మేలు జరిగింది అనేది రాబోయే రోజుల్లో మనం చూస్తాము. అదేవిధంగా ఈ పైకే వేసిన ఎత్తులు, పై ఎత్తులు ఎలాగ పనిచేసినాయి అని చెప్పేసి కూడా ఓటర్ తీర్పు ఏ రకంగా ఉన్నదని కూడా బ్యాలెట్లో నిమగ్నమై ఉంది. పవన్ కళ్యాణ్ వలన ఏ శక్తికి చెక్ పెట్టాడు అనేది ఎవరు ఈ 2 రాజకీయ పార్టీలు, వైఎస్ఆర్సీపీ అయితేమి, అదేవిధంగా టీడీపీ అయితేమి, ఏ పార్టీకి ఈ పవన్ కళ్యాణ్ వల్ల నష్టం జరిగింది అని చెప్పేదానికి ప్రధానంగా ఈ ఎన్నికలు జరిగిన తీరు చూస్తుంటే బయటపడని ఓటర్లు, తెలంగాణలో గతంలో జరిగిన ఎన్నికల్లో ఓటర్ బయటపడి కేసీఆర్కి ఓటేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏ ఓటర్ కూడా ఏ సర్వేకి కూడా దొరకట్లేదు. సర్వేలన్నీ ఉత్త అబద్ధాలని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పవాలంటే ఈ పసుపు కుంకుమ పేరుతో 10,000 రూపాయలు మహిళల అకౌంట్లకి జమ చేయడం జరిగింది. దీంట్లో లబ్ధిదారులు 90 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా ఈ వృద్ధాప్య పింఛన్లు అయితేమి, ఇతరత్ర ఏదైతేమి 1,40,000 వరకు ఓట్లు అనేవి టీడీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే టీడీపీకి పడినాయి అని అంటారు. కానీ అది ఎంతవరకు పడినాయి అనేది రేపు రాబోయే రోజుల్లో మనం చూడగలుగుతాము. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.